ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోబు గ్రంథం 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 23 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మిమ్మలను బలపరచునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయారా? అనేకమైన ఆలోచనలు, అనేకమైన భారాలు మీ మనస్సుని, మీ హృదయాన్ని కలవరపరిచాయా? ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా జీవితంలో మనకి సంభవిస్తూనే ఉంటాయి. కానీ మీరు ప్రతి భారాన్ని, ప్రతి చింతని దేవుని మీద వేయడం నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, దైవజనులు, ప్రవక్తలు తమ యొక్క భారాలని దేవుని మీద మోపి వారు చాలా చక్కగా తమ జీవితాన్ని నడిపించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, వారిని ఆదుకున్న దేవుడు నిన్ను ఈరోజు ఆదుకోడా? వారి కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరిని తుడవలేడా? తప్పకుండా నీ కన్నీరుని తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏ స్థితిలోనైనా, ఎటువంటి ఇబ్బందులలోనైనా, ఎటువంటి కష్టంలోనైనా, ఎటువంటి వేదనలోనైనా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను మీరు గనక నమ్మితే ఎన్నడూ మీరు మోసపోరు. ఆయన గొప్ప సహాయకుడిగా మీ పక్షమున నిలుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచున్నటువంటి గిద్యోనుని దేవుడు బలపరిచాడు. పరాక్రమగల బలాఢ్యుడా అంటూ అతను ధైర్యపరిచాడు. నమ్మదగిన దేవుడుగా గిద్యోనికి తాను బయలుపరుచుకున్నాడు. గిద్యోనుని వెలుపలకు తీసుకుని వచ్చి మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొనే మిద్యానీయులు, ఆ మిద్యానీయుల ద్వారా కలుగుతున్న నీ భయాలని ఆయన పెళ్లగిస్తూ, నా కుమారుడా, నా బిడ్డ, ఇదిగో నేను నమ్మదగిన దేవుడను, నమ్ముకొనదగిన సహాయకుడను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండువాడని కాదు, కానీ నీకు మేలు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ విషయంలో నష్టపోయావో, దేనిలో దెబ్బతిన్నావో, ఎవరితో నువ్వు మోసపోయావో, ఇవన్నిటిని ప్రభు చూస్తున్నాడు. నమ్మదగిన దేవుడు నీకు సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వైపు చూడు, దేవుని వైపు కనులెత్తు. ఆయన నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ ప్రయాణాన్ని ఆయనే కొనసాగించి ఆ చోటికి చేరుస్తాడు. నీవు ఆ దినమున అంటావు కదా, దేవా, ఇంత గొప్ప కార్యం నేను జరుగుతుందని ఊహించలేదు. ప్రభువా, నేను నిన్ను విశ్వసించుటను బట్టి, నీ పైన నా భారమును వేయుటను బట్టి నీవు నాకు సహాయం చేశావు, నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి నువ్వు మహిమపరచబోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు నువ్వు చింతిస్తావు? ఎందుకు బాధ నొందుతావు? దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన తట్టు తిరుగు, నీకు మేలే జరగబోతుంది. ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైనటువంటి అపాయం, వీటన్నిటినీ దేవుడు నీ నుండి దూరం చేసి గొప్ప మేలులతో నేను తృప్తిపరచబోతున్నాడు.
ఆయన యొక్క సహాయం నీకు ఎన్నడూ తక్కువ కాదు. ముందుకే సాగి వెళ్ళు. దేవుని యొక్క మధురమైన ఆ కృప, ఆ ప్రేమ నీవు సమృద్ధిగా అనుభవించుదుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, మీ యొక్క సహాయం ఎన్నడూ మాకు తక్కువ కానీయని దేవుడవయ్యా. నాయనా, నీవు నమ్మదగిన తండ్రివి. మీ వైపు మేము చూస్తున్నాం, మీ తట్టు కనులెత్తుతున్నాం. ప్రభువా, మా ప్రియులకు సహాయమును దయచేయండి. ప్రభువా, వారు దేని విషయంలో మీ వైపు తిరుగుతున్నారో దానిని మీరు అనుగ్రహించండి. వారు కోల్పోయిన వాటిని రెండంతలుగా ప్రభువా మీరు సమకూర్చి అనుగ్రహించండి. ఆరోగ్యమే కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, సమాధానమే కానీ, అది ఏదైనప్పటికీ ప్రభువా అత్యధికమైనటువంటి ఆశీర్వాదంతో మీరు నింపి వర్ధల చేయమని, వారిని సంతోషింప చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.